చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 తన సొంత బ్యానర్లో నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ నటిస్తున్న 151వ చిత్రం సైరా. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ తన సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ పై నిర్మిద్దామని అనుకున్నారు. అయితే ఈ చిత్రాన్ని కూడా చరణ్ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో 152వ చిత్రంపై అల్లు అరవింద్ భారీగా ఆశలు పెట్టున్నారు. అయితే ఆ ఆశలు కూడా అల్లు అరవింద్ కు గల్లంతు కానున్నాయని టాలీవుడ్ లో వైరల్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం రంగస్థలం. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించి ఈ చిత్రం ఇటీవల విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. కాగా చిరంజీవి తన 152 చిత్రానికి సంబంధించిన డేట్స్ ఈ మైత్రి మూవీ మేకర్స్ కి ఇచ్చినట్లు సమాచారం. తమ చిత్రంలో నటించేలా ఒప్పించేందుకు సదరు మైత్రి మూవీ మేకర్స్ చిరంజీవికి భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అదీ కాకుండా రంగస్థలం చిత్రాన్ని తెరకెక్కించే సమయంలో ఆ చిత్ర ప్రమోషన్ కోసం మైత్రి మూవీస్ నిర్మాతలు అనుసరించిన పద్ధతులు చిరంజీవి మనసును కట్టిపడేశాయట. దీంతో అల్లు అరవింద్ను కాదని సదరు చిత్ర నిర్మాణ బాధితులు మైత్రి వారికి అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి సైరా చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఈ బ్యానర్పై చిరంజీవి నటించే చిత్రం తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించున్నారు. ఆయన కథను చాలా నిదానంగా రాసుకుంటారు. దీంతో సైరా చిత్రం పూర్తయ్యే సమయానికి సుకుమార్ కథను సిద్ధం చేసే అవకాశం ఉందని, దీంతో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై దర్శకుడు సుకుమార్ హీరో చిరంజీవి కాంబినేషన్లో 2019లో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.